తమిళనాడు, కేరళలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రాల ఎన్నికల మీద దృష్టి పెట్టారు. కేరళలో పర్యటించిన మోదీ కేరళ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, కేరళలో జరిగిన కోఆపరేటివ్ బ్యాంకు దోపిడీలు, సెంట్రల్ గవర్నమెంట్ పథకాలని స్టేట్లో తప్పుదారి పట్టిస్తున్న విషయాలను గురించి ప్రసంగించారు. తమిళనాడులో పర్యటించిన మోదీ తమిళనాడు ప్రజలు డీఎంకే ప్రభుత్వంతో విసిగిపోయారని, అధికార మార్పు కోరుకుంటున్నారని, ప్రజలు డీఎంకేని నమ్మి అధికారం ఇచ్చారని, కానీ వారి నమ్మకాన్ని డీఎంకే వమ్ము చేసిందని ప్రధాని అభిప్రాయపడ్డారు. అనేక వాగ్దానాలు చేశారు, కానీ పని మాత్రం సున్నా. ప్రజలు డీఎంకే పాలనని సీఎంసీ ప్రభుత్వంగా చూశారు. సీఎంసీ అంటే అవినీతి, మాఫియా మరియు నేరాలని అర్థం. తమిళనాడులో ప్రజాస్వామ్యం లేదా జవాబుదారీతనం లేని ప్రభుత్వం అధికారంలో ఉంది. డీఎంకే ప్రభుత్వం ఒక కుటుంబం కోసం పనిచేస్తుంది. ఎవరైనా డీఎంకేలో చేరాలనుకుంటే, ఎదగాలనుకుంటే దానికి 3 లేదా 4 మార్గాలు మాత్రమే ఉన్నాయి. 1. వంశ పారంపర్యత, అవినీతి, మహిళలను అవమానపరచడం మరియు మన సంస్కృతిని దుర్వినియోగం చేయడం. అలాంటి వ్యక్తులు మాత్రమే అభివృద్ధి చెందుతారని, దీనివలన మొత్తం రాష్ట్రం అంతా తీవ్ర ఇబ్బందులు పడుతుందని ప్రధాని మోదీ ప్రసంగించారు.